తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు అధికారం ఎందుకు ఇచ్చామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చౌటప్పల్కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చే సత్తా బీజేపీకి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈరోజు వందలాది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి తెలంగాణలో అనేటువంటి ఎదురు ఏది ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు స్పష్టమవుతా ఉంది. నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు నల్గొండ జిల్లాలో అన్ని గెలవాలి అనేటువంటి సంకల్పంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఇది. వారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. రైతుల ఆత్మహత్య ఏంది, విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ లేక వాళ్ళు విద్యార్థులు అల్లాలో పోవడం ఏంటి, విద్యా వ్యవస్థ కూడా ఈరోజు బస్సు పట్టిపోయి ఈరోజు ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు అరే కాంగ్రెస్ ని ఎందుకు ఎన్నుకున్నాం రా, గత ప్రభుత్వము అవినీతి చేసింది, ఈ ప్రభుత్వం అవినీతితో పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అతలాకుతలం చేస్తుంది.